జ్ఞాన మార్గం కాకుండా మిగిలిన మార్గాల్లో వాటి పద్ధతి వేరు. జ్ఞాన మార్గంలో కేవలం బుద్ధి ప్రధానం. మీరు దృష్టి నిలపలేకపోయారు అనుకోండి, అప్పుడేం ప్రయత్నం. అందుకని జ్ఞాన మార్గం ఏం చెబుతుందంటే మీరు నిద్రపోతున్నా పర్వాలేదు, ఈవెన్ ఇఫ్ యూ స్లీప్ వెల్ ఆల్సో ఇట్స్ ఓకే ఫైన్. అంటే మీరు నిద్రపోతూ కూడా సాధన చేయవచ్చు, అంతేగాని మీరు నేను మేలుకోలోనే సాధన చేస్తున్నానని నేను అనుకోకర్లేదు. చాలా మాట్లాడుతుంది, సాధన చేస్తే నిద్రపోవడం చాలా మాట్లాడుతుంది. అది మీరు మెలకువలో సాధన చేసేటప్పుడు మధ్యలో నిద్ర వస్తుందండి. అదే నేనేమంటున్నానండి, ఎవరినైనా సరే అసలు నిద్రనే మీరు ఎందుకు సాధనంగా మార్చుకోకూడదు. ఎందుకు మార్చుకోలేదు? అన్నీ నీ చేతిలోనే ఉన్నాయి. ఉదాహరణ చెప్తా చూడు, నువ్వు మేలుకుంటున్నది ఎవరు? ప్రశ్న వేసుకోవడం. మనం ఇప్పుడు దాదాపు ఒక 50, 60, 70 ఏళ్ళ నుంచి మేలుకుంటున్నాం కదా, మేలుకుంటున్నది ఎవరు? కళ్ళ కాళ్ళు కాదు, కళ్ళు కాదు, క్లియర్గా తెలిసిపోయింది కదా. అంటే కళ్ళు తమంతట తాము మేలుకోవటాల. మరి ఎవరు మేలుకునే అవకాశం ఉంది? ఎవరు నిద్రపోయారో వారు మేలుకునే అవకాశం. కళ్ళు నిద్రపోతున్నాయా? నిద్రపోవడానికి సహకరిస్తున్నాయా? ఒక విధంగా సహకరిస్తాయి కదండి. కళ్ళు మూసుకోవాలి, కాళ్ళు చాపుకోవాలి. సహకరించటంలో నిద్రపోవాలంటే 2 పనులు చేయాలండి. కాళ్ళు చాపుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. ఈ 2 పనులు చేస్తేనే దానికి సిగ్నల్ వెళుతుంది, రెడీరా బాబు నిద్రపోవడానికి. అంతేనా కదా? కాబట్టి కళ్ళు కాళ్ళు మీకు నిద్రపోవడానికి అనుషంగికమే కానీ అవి నిద్రపోయేవి కావు. మీరు అటు ఇటు ఏదైనా వస్తే అటు ఇటు కదులుతుంటారుగా. పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే విసిగిపోయారా? విసిగిపోలేదు కదా, అంతేనా కదా? కాబట్టి ఇప్పుడు నిద్రపోతున్నది ఎవరు? ఏదో కళ్ళు కాళ్ళు అయితే కావు, కర్మేంద్రియాలు కావు, జ్ఞానేంద్రియాలు కావు. ఆ 2 ఎందుకు చెప్పారంటే ఒకటి కర్మేంద్రియాలు, ఒకటి జ్ఞానేంద్రియాలు, అవి 2 కావు. ఫినిష్డ్, అంతేనా కదా? నీ ప్రాణం నిద్రపోతుందా? నెక్స్ట్ లెవెల్ ఏముందేంటి? ప్రాణమేగా. ప్రాణం నిద్రపోతుందా? కొట్టలేదుగా, పైకి కింద కొట్టుకుంటే ఉందిగా, ఉన్నా కదా, అదేం ఆగలేదుగా. కాబట్టి ప్రాణం నిద్రపోతుందా? టోటల్లా తీసేయండి. ప్రాణమే నిద్రపోనప్పుడు ఇప్పుడు నిద్రపోతున్నవాడు తల్లి గర్భంలో మొదలు పెట్టాం ప్రాణం కొట్టుకోవటం, అదేం ఆగలేదు. ఇప్పుడు నిద్ర ఎవరిపోతున్నారు? ప్రాణం లాగా పనిచేస్తున్నది ఏదైనా మరొకటి మనలో? ప్రాణం లాగా పనిచేయాలి, ప్రాణం లాగా పనిచేయాలి ఒకటి. చూడండి, 50 ఏళ్ళుగా నిద్రపోతున్నాం, ఎవరు నిద్రపోతున్నారు అని ప్రశ్న వేస్తే ఎవరు నిద్రపోతున్నారో మన క్లారిటీ లేదు. నేను నిద్రపోతున్నాను అనేది కిడ్ ఆన్సర్. అది దానికి పెద్ద విచారణ చేసేది ఏముంది, దానికేం పెద్ద భరోసా ఉందా? నేను నిద్రపోతున్నాను 3 ఏళ్ల పిల్లాడు కూడా చెప్తాడు, 3 ఏళ్ల పిల్లాడు కూడా చెప్తాడు, అదేం పెద్ద ప్రాబ్లం. ఎవరు నిద్రపోతున్నారు, ఎవరు మేలుకుంటున్నారు? హూ ఈజ్ స్లీపింగ్, హూ ఈజ్ గెటింగ్ అప్? నేననే అందామా? ఒప్పుకోవట్లా. మీ కాన్షియస్నెస్ ఒప్పుకోలేదు. దాంట్లో ప్రశ్న వచ్చేస్తుందండి. నేను అనగానే ప్రశ్న వచ్చేస్తున్నా అక్కడ, అంతేనా కదా? కాబట్టి నిద్ర ఎవరు పోతున్నారు అనేటటువంటి ప్రశ్న మీకు వస్తే నిద్ర సాధనగా మారిపోతుంది. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అందరం ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలనే కదా వాళ్ళంతా, ప్రపంచం అంతా ధ్యానం వెంటపడుతుందండి, అంతేనా? ఏమిటి ధ్యానం అంటే? ఒకదాని మీద దృష్టి నిలపడం. సింపుల్ గా చెప్తే ఒకదాని మీద దృష్టి నిలపడం. దేని మీద దృష్టి నిలపాలో దాని మీద దృష్టి నిలపడం. భగవాన్ రమణుల దగ్గరికి ఒక పిల్లవాడిని తీసుకెళ్లి వీరికి ధ్యానం, ఈ పిల్లాడికి ధ్యానం నేర్పండి అన్నారు. పిల్లాడికి ధ్యానం నేర్పడం ఏంటి అలా ఆయన? ఆ పిల్లవాడికి ఒక దోశ పెట్టండి అన్నారు. ధ్యానం నేర్పంటే దోశ పెట్టడం ఏంటి అనుకున్నారు ఆయన. భగవాన్ చెప్పారు కదా, ఒక దోశ పెట్టే. నాయన నేను వీళ్ళతో మాట్లాడుతూ ఉంటా, చెయ్యి ఎత్తినప్పుడు నువ్వు దోశ తినేయాలి, చెయ్యి దించినప్పుడు తింటాం ఆపేయాలి. ఒకే వన్ ఇన్స్ట్రక్షన్. వీళ్ళతో మాట్లాడుతూ ఇట్లా చెయ్యి లేపాను అనుకో, నువ్వు తినకూడదు, నా చెయ్యి వైపే చూడాలి, నా వైపే చూడాలి. చెయ్యి దించేసాను అనుకో, దోశ తినేయాలి, అంతే. ఒక 10 నిమిషాలు అందరూ కూర్చున్నారు, మాట్లాడారు. ఆ పిల్లాడు దోశ తినేసాడు.
నాన్న దోశ తినేసాను ఎప్పుడు తిన్నాను మీరు చేయించినప్పుడు తినేసాను. నీ దృష్టి దేని మీద ఉందండి? మీ చేతి మీద ఉంది. దోశ తినలేదా ఇప్పుడు? అదే ధ్యానం అంటే అన్నారు. అంతే. నువ్వు ఏ పని చేస్తూ ఉన్నా దేని మీద దృష్టి నిలపాలో దాని మీద దృష్టి నిలపడం ధ్యానం. అంతే. ఇప్పుడు కూర్చోవాలా, నిలబడాలా, పడుకోవాలా, గాల్లో ఎగరాలా, రకరకాల పేర్లు పెట్టాం వీటికి. కూర్చొని చేస్తే ఒక ధ్యానం అని, నిలబడి చేస్తే ఒక ధ్యానం అని, గాల్లో ఎగిరి చేస్తే ఒక ధ్యానం అని పేరుదే ఉంది. దానికే పెద్ద ప్రాబ్లం. జరిగే ప్రక్రియ పరిణామం. మీ దృష్టి దేని మీద పెట్టారు? దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతే కదా. రామకృష్ణ పరమహంస గారిని అడిగారు. అక్కడ ఒక ఆవిడ బిందె మీద బిందె, బిందె మీద బిందె, బిందె మీద బిందె, అక్కడ నీళ్లు లేకపోతే ఆవిడ నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళింది. ఆవిడ బిందె మీద బిందె పెట్టుకుని నీళ్లు తెస్తారు. చేతులు ఊపుకుంటూ, మా బిందె మీద పెట్టేవాడు బిందె నుంచి పైన పట్టుకోరండి, మామూలుగా చేతులు ఊపుకుంటూ వచ్చేస్తుంది. మీకు అందరికీ తెలిసిన విషయం ఇది. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుందన్నారు? ఎవరైనా ఏం చెప్తారు? మాట్లాడుతుందిగా, చేతులు ఊపుతుందిగా, పట్టుకుందా బిందెలు ఏమన్నా? ఆవిడ దృష్టి ఎక్కడ ఉంది అని అడిగారు. పైన 6 బిందెలు ఉన్నాయి, తల మీద 6 బిందెలు ఉన్నాయి, చిన్నది 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 చిన్నది, పెద్దది చిన్నది, అట్లా. దృష్టి ఎక్కడ ఉంది అని అడిగారు. ఎక్కడ ఉంది ఇప్పుడు? మాట్లాడుతోంది, మరి అందరితో దారెమ్మడ పొడుగుతా వచ్చేవాడిని పలకరిస్తోంది. ఏం చేయలేదు, ఇప్పుడు చేసిందిగా. కాబట్టి నువ్వు కూడా నీ నడినెత్తి మీద దృష్టి పెట్టొచ్చుగా. నీ పని చేసుకునేటప్పుడు నీ నడినెత్తి మీద దృష్టి పెట్టడానికి ఏమిటి ఇబ్బంది? ఆవిడ ఏం చదువుకుంది? ఇప్పుడు ఏ ఎంఫిల్ చదువుకుంది? ఏం చదువుకోలేదు, కానీ ఆవిడ చేసే ధ్యానమే. ఎందుకని దృష్టి ఎక్కడ పెట్టింది? నడినెత్తి మీదే దృష్టి పెట్టి. అని మనం పనులు చేసుకుంటూ దృష్టి నడినెత్తిన పెట్టడానికి ఏమిటి ఇబ్బంది? పోనీ ఏ పని వద్దండి, నిద్రపోతున్నారు, నిద్రపోయేటప్పుడు మీకు నడినెత్తిన దృష్టి పెట్టుకోవడానికి ఏమిటి ఇబ్బంది? ప్రపంచం మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టేదిగా. పడుకునేటప్పుడు ప్రపంచం ఉపశమించేసిందిగా. మీరేం ప్రయత్నం చేయకుండానే మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవాడు కూడా ఎవరు లేరు. మరి ఏ డిస్టర్బెన్స్ లేనప్పుడు దృష్టి మనం ఎందుకు ఆజ్ఞాచక్రంలోనో, సహస్రార చక్రంలోనో, లేకపోతే బ్రహ్మరంధ్ర స్థానంలోనో, ఉత్తమ స్థానాలను అందరికీ తెలుసుగా. ఇవాళ కొత్తగా చెప్పేది ఏం లేదు. తరతరాలుగా మన భారతీయ సాంప్రదాయం అందరికీ ఉత్తమ స్థానాలను ఎప్పుడు చెప్తున్నాము మనం. అందుకే రోజు బుడ్డ అక్కడ పెట్టుకునేది. చేతనైతే ఆజ్ఞా సహస్రాలను, ఇంకా చేతనైతే బ్రహ్మరంధ్రంలో దృష్టి నిలుపుకోవచ్చుగా. ఏమి అడ్డంకి ఏం లేదుగా. మరి విజ్ఞానం లభిస్తుందిగా. ధ్యానం అంతా ఇప్పుడు 24 గంటలు ధ్యానమే అవుతుందిగా. అవుదా? ప్రత్యేకంగా కళ్ళు కాళ్ళు కట్టేసి ఓ శిలా విగ్రహంలాగా ఓ మూల కూర్చుంటే తప్ప ధ్యానం అవదా? అలా అయింది అనుకోండి, రేపొద్దున అంత్యకాలంలో కూడా అలా బెర్ర వేసుకుని శిలా విగ్రహంలాగానే కూర్చుంటావా? ఎలా సాధ్యం? సాధ్యపడదు కదా. అంతేనా కదా. అలా కూర్చుని వెళితేనే యోగి అనే భ్రాంతి కూడా ఉంది మనకు. పెద్ద చిక్కు. ఎంత దూరం వెళ్ళిపోయామయ్యా అంటే అలా పద్మాసనం వేసుకోవాలి, బెర్ర వేసుకుపోవాలి, బ్రహ్మరంధ్రం కపాల మోక్షం ఇంట్లోనే అయిపోవాలి. ఇలాంటి లక్షణాలు మనం చాలా చెప్పుకున్నాం. ఇవన్నీ ఏమిటంటే ఒక ట్రైనింగ్ మాడ్యూల్ ఇచ్చేటప్పుడు ఇట్లా ఇస్తాం అన్నమాట. ట్రైనింగ్ మాడ్యూల్ జీవితం అవుతుంది ఎక్కడైనా. మ్యూజిక్ పాస్ గురించి అంటే కపాల్ అసలు ముందు మనకి మన గొడవ ఉండదు. నా పాయింట్ ఏంటంటే అసలు అక్కడ దాకా ఎందుకు వెళ్ళాలంటున్నా. ఇప్పుడు ఎందుకు మనం అక్కడ దాకా వెళ్ళాలి? అసలు ముందు మనకు మధ్యదారిలో రావాల్సిన పరిణామాలు ఏవి రాకుండా సరాసరి కపాల మోక్షం మీద దృష్టి పెడితే మాత్రం ఒరిగేది ఉంది. ఇంకా మన భ్రాంతి ఎంత దూరం వెళ్ళిందంటే, ఒకవేళ ఎవడైనా మహానుభావుడు గనక అలా వెళ్ళకపోతే మనమే కొబ్బరికాయలు నెత్తి మీద కొట్టి మరీ కపాల మోక్షం చేసిన సందర్భాలు దేశంలో పోకూడదు. ఇప్పుడు దీన్ని భ్రాంతి అనాలా, జ్ఞానం అనాలా? కర్మకాండలో మనకు అంత బలం ఉండిపోయిందండి. అయినా సరే గుమ్మడికాయ కొట్టాల్సిందేనండి. ఇంట్లోకి వచ్చేవాడు గుమ్మడికాయ ఎందుకు కొట్టాలండి? ఎందుకు కొట్టాలి?
మనల్ని అడిగేవాడు లేడు ఎవడు. పాయింట్ ఇక్కడ ఏంటంటే అసలు మనల్ని అడిగేవాడు లేడు. ఎందుకని అడిగేవాడు లేకపోవడం బట్టి మనం పెద్దవాళ్ళు చెప్పారనే పేరు మీద అన్ని చేసుకుపోతున్నాం. ప్రశ్న వేసుకోవడం లేదు. ప్రశ్న లేకపోతే మనకి విచారణ రాదు, జ్ఞానం అంతకంటే రాదు. ఒకవేళ అడిగినప్పటికీ ఎవరైనా పెద్దవాళ్ళేమో నువ్వు నోరు మూసుకొని నీకేం తెలియదు కూర్చోంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా నోరు మూయిస్తున్నామంటే అర్థం మనకి తెలియదు. మనం ఎప్పుడైతే నువ్వు నోరు మూసుకో అన్నావో వాడికి వెంటనే లోపల ఉన్నవాడు చెబుతాడు వీడికి తెలియదురా బాబు అందుకే నోరు వాడు మళ్ళా నన్ను అడగడండి. ఎందుకని నోరు మూసుకోమన్నాడని కాదు, మనకి తెలియదని వాడికి అర్థమైపోయింది. అందుకని ఒకసారి అడుగుతాడు, 2 సార్లు అడుగుతాడు. అందుకే చూడండి ఇప్పుడున్న తరం వాళ్ళు మనం చెప్తే వినటం లేదన్న గొడవ ఎక్కడ జరుగుతుందంటే ఇందులోంచి వచ్చింది. ఎందుకంటే వాడు 1, 2, 3 అడుగుతాడండి. మనం చేసేవాడికి ఆసక్తి ఉంటుంది, వాడికి 1, 2, 3 అడుగుతాడు. మనం ఏమంటాం, నోరు చేద్దావా చేసేదే లేకపోతే పో పక్కకి అన్నాం. ఏమన్నప్పుడు వాడు ఓహో వీడికి తెలియదు, మనకు ఆన్సర్ చేయలేడు వీడు అటువంటిప్పుడు ఇంకా వీడు ఆడడం వేస్ట్, దూరంగా జరిగిపోతాడు. ఇంకా అప్పుడు వాడికి ఈ సంస్కృతి విజ్ఞానంతో వాడికి ఏం పని? దోషం ఆపే వచ్చారా ఇప్పుడు కొత్త తరం అంతా మందే అంతే కదా. ఆచరించేటప్పుడు ఎందుకు ఆచరిస్తున్నామో, ఏ ఫలితాన్ని పొందామో మనం చెప్తున్నాం. మేము మా చిన్నప్పటి నుంచి చేస్తున్నామండి అని బోల్డ్ అంశాలు చెప్తున్నాం. అది మన నిత్య జీవితంలో ప్రభావితమై నిజంగా అది పరిణామశీలమై ఉంటే, అది సదాచారమే గనక అయి ఉంటే, సద్విద్యే గనక అయి ఉంటే, మనలో సల్లక్షణాలే గనక వచ్చి ఉంటే, కాగడా పెట్టి ఎదుటివాడు వెతకవలసిన అవసరం ఏమవుతుంది? నువ్వు మంచివాడు అని వెతికి చెప్పాలా? అక్కర్లేదుగా. మా అమ్మ మంచిది, మా నాన్న మంచిది అని చెప్పడానికి దానికి ఒక పెద్ద పరిశోధన ఎంఫిల్ థీసిస్ రాయక్కర్లే. మన పూర్వీకులు ఉన్నారండి, వాళ్ళు జ్ఞానులని చెప్పడానికి మనం ఏమి ఎంఫిల్ చేసాం వాళ్ళ మీద? ఏం చేయలే. వాళ్ళు మనకు వచ్చిన సందేహాలని తీర్చారు, అడిగాం వాళ్ళు తీర్చారు. వాళ్ళు చెప్పారు ఇదిగో ఇది విధానం, ఇది శాస్త్రం, ఇదిగో ఇది ఆచరణ, ఇలా చేస్తే ఇదిగో ఇది నీకు మంచి, ఈ మంచి జరుగుతుంది, ఈ మెరుగైన జీవితం వస్తుంది. సింపుల్గా చెప్పారు. మనం ఎందుకు అంత సింపుల్గా ఇవాళ ఉన్న తరానికి చెప్పలేకపోవడం వల్లే మనకి వాళ్ళకి బ్రిడ్జ్ లేదు, గ్యాప్ పెరిగిపోయింది. ఇప్పుడు మనమే అల్టిమేట్గా వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళేం బాధపడాలి. ఎందుకని దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ దర్ నాలెడ్జ్. వాళ్ళకున్న జ్ఞానంతో, వాళ్ళ ఆచరణతో వాళ్ళు ప్రశాంతంగానే ఉన్నారు. మనమే అటు కాలేదు ఇటు కాలేదు, ఈ సంఘంలోనూ చేరం, అటు ఆ సంఘంలోనూ ఉండాలి. దుఃఖం ఎవరికంటే మనకి. ఇప్పుడు దీన్నే మనం జ్ఞానం అని చెప్తామా? జ్ఞానం అంటే దుఃఖం వస్తుందా? వెరీ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా సరే మీ జీవితంలో మీరు దుఃఖిస్తూ మీ తర్వాత తరాలకు కనపడ్డారండి, వాడికి వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, జ్ఞానం ఉంటే దుఃఖం వస్తుందా? రాదు కదా, అయిపోయింది, ఫినిష్డ్. అది ఎవరు చెప్పక్కర్లే, ఎవరికి వాడికి వేసి పూరిస్తున్నాడు. మీరేం పుస్తకాలు చదవక్కర్లే, వీటికి ఏం పెద్ద బుర్రబదలు దశోపనిషత్తులు చదివేమో లేదో అక్కర్లే. జ్ఞానం ఉంటే దుఃఖం రాదు, అంతే. అజ్ఞానం ఉంటే దుఃఖం వస్తుంది. చూసుకోండి మీ జీవితంలో ఎప్పుడైనా సరే, మీ దుఃఖం వచ్చిన సందర్భాలు ఎక్కడైనా సరే అజ్ఞానయుతమైనటువంటి జీవనం ఉంటుంది అక్కడ. మరి ఇప్పుడు మనం దుఃఖపడకుండా వాళ్ళ కళ్ళ ముందు ఎప్పుడన్నా కనపడతాం? ఎప్పుడు దుఃఖపడుతూనే కనపడతాం. మనం మాట్లాడేదేమో జ్ఞానం, ఆచరణలోకి వచ్చేటప్పటికేమో వ్యతిరేకం. అప్పుడేమైపోయింది? అదే మెరుగైన జీవనాన్ని ఇవ్వలేదు. బెటర్ లైఫ్ బెటర్ లివింగ్ కనుక రాకపోతే ఈ ప్రపంచంలో దాన్ని వైజ్ అని మనం అనం, అంతే. విజ్డమ్ అంటే ఏమిటంటే మెరుగైన జీవితం. అది ఎవరికైనా కావచ్చు. దానికి ప్రత్యేకంగా భారతదేశంలోనే పుట్టక్కర్లా, ఆఫ్రికా అడవిలో పుట్టినా కూడా వాడు మెరుగైన జీవితాన్నే కోరుతాడు. మనిషి అన్న ప్రతి ఒక్కడికి ఏం కావాలి? బెటర్ లివింగ్. బెటర్, దాని మీద ఏ పేరు? బెటర్ లివింగ్ అంటే మెరుగైన జీవనం, అంతే. ఒక అంతస్తులో 100 అంతస్తులు కావాలి. ఏమిటి మెరుగైన జీవనం? ఒక కూరతో తిన్నాడు, 10 నిమిషాలతో తినాలి. ఎందుకు తినాలన్నాడు? ఈ ప్రతి కోరిక వెనకాల ఉన్నటువంటి నిజమైనటువంటి ఆకాంక్ష ఏమిటంటే మెరుగైన జీవనం. అది మీరు భోగమేనండి, యోగమేనండి. పరమాత్మ దృష్ట్యా చేస్తే యోగం అన్నాం, ప్రకృతి దృష్ట్యా చేస్తే భోగం అన్నాం. చేసే పని అది. మీరు అమ్మవారికి 16 రకాలు అక్కడ నైవేద్యం పెట్టారండి, అవునా? భోగమా యోగమా?
ఎలా యోగం ఎలా అవుతుంది? భోగం. భోగం కదా, అంతే కదా. అదే కదా భోగం. అందుకని మీరేం చెప్పారు ఏకంగా అమ్మవారు భోగమోక్షప్రదాయని. మన అడ్వకసీ అందుకని ఏం చెప్పాము, అమ్మవారు ఏమిటి భోగమోక్షప్రదాయనండి అంటే అర్థం ఏంటి? ఆవిడ ఇస్తుందని కాదు, నీ అడ్వకసీ ఒకే మోక్షం మాత్రమే కావాలన్న స్థాయికి ఇంకా మనం ఎదగలేదు కాబట్టి, భోగాన్ని ఇంకా మనం వదలలేదు కాబట్టి ఆ చెప్పేవాళ్ళు మనకు అందుకని ఏం చెప్పారంటే ఒట్టి మోక్షమే అడగరా బాబు అంటే మనం అడగలేం కాబట్టి అమ్మవారు రెండు ఇస్తుంది లేదా. కానీ తప్పు కాదండి అది, పర్వాలేదండి. అందుకే నార్త్ ఇండియన్స్ అందరూ భోగం అంటారండి. ఏమండి నార్త్ ఇండియన్స్ అందరూ అంటే భోగ్, అది వాళ్ళు అందుకని భోగం చెప్పి స్పెసిఫిక్ గా చెప్పేస్తారు. పూరి వెళ్ళారనుకోండి, భోగ్ 116 రకాలు పెడతాడు ఏకంగా జగన్నాథుడికి. ఒక ప్రత్యేక సందర్భం వస్తే 1116 పెడతాడు ఏకంగా. మొత్తం పెద్ద కళ్యాణం ఉండకూడదండి, ఆ మొత్తం భోగే కంప్లీట్. పెట్టిన రకం పెట్టకుండా పెడతాడు 1116 అన్నమాట భోగ్. అది అందుకని ఈశ్వరుడు మీకు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. అమ్మవారిని ఎందుకు కలవాలి కాబట్టి శివజ్ఞాన ప్రదాయం వెరీ ఇంపార్టెంట్. అందుకు మీరు అమ్మవారిని వస్తుంది. అమ్మవారు అంటే ఎవరు? ప్రకృతి. మీరు ఏ పేరు? అమ్మవారు అంటే ప్రకృతి అంతే. అయ్యవారంటే ఎవరు? సాక్షి. మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందామండి. శాస్త్ర పరిభాషలో మనం చాలా సంవత్సరాలు మాట్లాడుకున్నాం, కానీ మనం ఎదగలేకపోతున్నాం. బాగా గుర్తుపెట్టుకోవాలండి, మనం ఎదిగితేనే ఆ భాష మనకేమైనా ఉపయోగం. ప్రతి బుద్ధికి కూడా ఒక స్పష్టమైన భాష ఉంటుందండి. ఆ భాషలో చెప్తేనే దానికి అది అర్థం అవుతుంది. మనకి చిన్నప్పుడు మాస్టర్లు చాలా మంది పాఠం చెప్పారు స్కూల్లో. ఎంతమంది మాస్టర్లు గుర్తున్నారు మనకి? బాగా చెప్పాడు. ఏమిటి బాగా చెప్పాడు? నాకు అర్థమేంటి చెప్పాడు. మిగిలిన వాళ్ళు చెప్పలేదా? చెప్పారు, వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళ పని వాళ్ళు చేశారు. నాకు బాగా అర్థమైంది మాత్రం ఆయన చెప్పింది. అంటే నా బుద్ధికి సరిపడే భాష వాడాడు, సరైనటువంటి ఉదాహరణలు చెప్పాడు. సరిగ్గా జీవన విధానంలో అది ఎట్లా వాడాలో, ఆ పరీక్షలు ఎట్లా రాయాలో నాకు అర్థమే చెప్పాడు. పెద్ద పిహెచ్డీ చదువుకుని ఒక చిన్న అంశం గురించి 3 రోజులు ఉపన్యాసం చెప్పాడు అనుకోండి. ఇప్పుడేదో ఆయన బాగా చెప్పలేదా అంటే బాగా చెప్పాడు, కానీ ఈ 3 రోజులు పాఠం అయిన తర్వాత ఈ పిల్లవాడికి 3 వాక్యాలు రాయడం రాలేదు అనుకోండి, ఏమైనా ప్రయోజనం లేదు కదా. నో యూస్. మన ప్రాబ్లం కూడా ఇదే. మన చిన్నప్పటి నుంచి పురాణాలు పెట్టినే ఉన్నాం, మన చిన్నప్పటి నుంచి ప్రవచనాలు పెట్టినే ఉన్నాం, మన చిన్నప్పటి నుంచి ఏదో ఒక నిత్య పూజ, ఏదో ఒక ఉపాసన, ఏదో ఒక విధానమో భక్తి విధానమో ఆచరిస్తూనే ఉన్నాం. కానీ ఆత్మసాక్షాత్కార జ్ఞానం రాలేదు. వచ్చిందాన్ని మనం గుండె మీద చేసుకుని ప్రశ్న వేసుకోగానే మన లోపల ఉన్నవాడు ఏం చెప్తున్నాడు? బ్లాక్ స్క్రీన్ అలా కనుక్కున్నాడు. ఎందుకని మరి నా దగ్గర సమాధానం లేదంటారు. అడిగిన ప్రశ్న నా దగ్గర అవుననో కాదనో చెప్పచ్చుగా. అదేం మాట్లాడదండి, బ్లాంక్ గా ఉండదండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రోగ్రామ్. నువ్వు అడిగిన ప్రోగ్రామ్ నా దగ్గర లేదు, కంప్యూటర్లో లేదు, ఆ డేటా లేదు, అంతే బ్లాంక్ స్క్రీన్. సో మరి మనం వాట్ టు డూ? అడవుతాడు మనం దానికి చెప్పేది, అది మనకి చెప్పేది, మనం కొద్దిగా సింక్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటానంటే వృత్తిరీత్యా మనం అందరం అనేక రకాల పనులు చేసుకోవచ్చు, అదంతా భోజనం కోసం పనికి రావచ్చు. ముక్తి దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం సరి అయినటువంటి ట్యూనింగ్ లేకపోతే ఆ మార్గంలో అడుగులు ముందుకు పడవు. ఎప్పుడైతే అడుగులు ముందుకు పడలేదో మనం మన వల్ల ఏ పని కాదులే అంటామంటే వెంటనే మన లోపల ఆ రెస్పాన్స్ వస్తుందండి. చాలాసార్లు ట్రై చేశానండి, ఏం తేరలేదు, మన వల్ల ఏ పని కాదు అంటుంది వెంటనే బుద్ధి. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించమని వాళ్ళ అన్ని మేనేజ్మెంట్ స్కూల్స్ అని ఏం చెప్తున్నాయండి? ప్లీజ్ థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. మనం ఎందుకు ఆలోచించలేదు అవుట్ ఆఫ్ ది బాక్స్? ఆలోచించాలి. ఒక
ఒకే గోడకెళ్ళి 100 సార్లు గుద్దుకోమంటే గుద్దుకుంటావు, కానీ పక్క నుంచి వెళ్ళరా బాబు అవతల దారం ఉందని అనేది ఆలోచన. అది దానికి తోచదే. తాళం చెవితో తాళం తీయడం సులభం, బదలవడం కష్టం. తాళం చెవితో తాళం తీయవచ్చుగా. థింక్ లైక్ దాట్. అలా ఆలోచించాలి. అలా ఆలోచిస్తేనే మనం ఏమన్నా కనీసం మన పిల్లల తరం ఎట్లాగ అయిపోయింది, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి చెప్పినా అదే తరకి ఎక్కే పని కాదు. కనీసం మనవాళ్ళు మనవాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాడికి ఏమైనా మనం ఏదన్నా 4 మాటలు చెప్తే ఆ 4 మాటలు వాడికి ఏమైనా అర్థం అవ్వాలి అంటే మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించడం రావాలి. లేకపోతే మన జ్ఞానం మనతోనే అంతరించిపోతుంది. మళ్ళీ వాడు వెళ్ళి లైబ్రరీలో ఎత్తుకోవాల్సిన జ్ఞానం అంటే లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు ఎత్తుకోవడం. అలా ఎప్పటికీ రాదు. అధ్యాత్మ విద్య లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు ఎత్తుకురాదు. చదివేటైతే లైబ్రరీకి ఎప్పుడూ రాదు కదా. మరి లైబ్రరీకి ఏం రాలేదు కదా. ఎన్ని పాత గ్రంథాలయాలు లేవా, మరి అక్కడ ఉన్న లైబ్రరీకి ఏం జ్ఞానం రాలేదు కదా. గురువు గారు అంటలేదు కదా మరి మనం. కాబట్టి ఎప్పటికైనా సరే అదేనండి, వీ మే హ్యావ్ మచ్ నాలెడ్జ్ బట్ వీ నీడ్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఎ లిటిల్ బిట్ అట్లీస్ట్. అండ్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ వీఆర్. మనం చేసేదానికి రీజనింగ్ తెలిసేదానండి, బ్రహ్మాండంతో తెలియక్కర్లా. నో నీడ్. నాకు సృష్టి సంవిధానం అంతా తెలియాల్సిన అవసరం లేదు. నో నీడ్. అదేం అవసరం లేదు. మనమేం సృష్టికి ప్రతి సృష్టి చేసే విశ్వామిత్ర మహర్షి అంత అవ్వాల్సిన వెళ్ళే మనకి అసలు ఏం బయట ఏముంది లోపల ఏముంది మనం ఏమిటి తెలుసుకుని మనం బంధం లేకుండా దుఃఖం లేకుండా జీవితం బయటపడితే చాలు. ముందు ఈ లెవెల్ కావాలండి. ఫస్ట్ మన జీవితంలో మనకి 2 అనుభవాలండి. ఒకటి బంధం, 2 దుఃఖం. నిత్య జీవితంలో మనందరికీ అనుభవం ఉంది. ఇది ఎవరు చెప్పక్కర్లేదు. నీకు బంధం ఉందా లేదా కళ్ళు మూసుకుని ప్రశ్న వేసుకో. బంధం ఉందా లేదా? మన చాంతాడ లిస్ట్ వస్తుంది. దుఃఖం ఉందా లేదా? అది కూడా లిస్ట్ వస్తుంది. ఈ 2 లిస్టులు రద్దు అయితే మన జ్ఞానం ఉన్నట్టు. ఈ 2 లిస్టులు ఉన్నాయనుకోండి, అజ్ఞానం. అంతే. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. నేను అందరికీ అందుకే సత్సంగ సభ్యులందరికీ ఏం చెప్తుంటాను, మీరు డైరీ బిడ్డ రాసుకోండి. ఈ 2 లిస్టులు రాసుకోండి. ఎట్లా తెలుస్తుంది మీకు ఏది బంధమో ఏది దుఃఖమో? ఎట్లా తెలుస్తుంది? ఇది బంధం అని నాకు ఎట్లా తెలుస్తుంది? దానికి ఏమన్నా లిట్మస్ టెస్ట్ ఉందా? యాసిడ్ బేస్ అని తెలియడానికి లిట్మస్ టెస్ట్ ఎట్లా ఉందో? ఇది బంధం అని నాకు ఎట్లా తెలుస్తుంది? మిస్ అవుతూ ఉంటే బంధం, అది లేకపోయేటట్లయితే మిస్ అయితే బంధం. మన జీవితంలో మనకు ఒక భావన కలుగుతుంది, ఉండలేను. ఏముంటుందండి? ఉండలేను. మీరు ఏదన్నా పెట్టుకోండి, ఉండలేను అంతే. టీవీలో సీరియల్ చూడక ఉండలేను, బంధమే. బంధమే కదా. ఉండలేను అన్నవన్నీ బంధం జాబితాలు వచ్చేస్తాయండి. మీరు రాసుకోండి, ఎన్నైనా రాసుకోండి, మీ ఇష్టం. ఎనీథింగ్ అన్నీ ఉండలేను. దట్స్ ఆల్. స్వీట్ తినకుండా ఉండలేను. ఎస్, డెఫినెట్లీ ఇట్స్ ఎ బంధం అంతే. పొద్దున్నే లేవగానే కాఫీ తాగకుండా ఉండలేను. ఎస్, మా అబ్బాయిని చూడకుండా ఉండలేను. సూర్యోదయం చూడకుండా ఉండలేను. ఉందా మన జాబితా? సరే, ఎంత అన్యాయం అండి. సూర్యోదయం చూడకుండా మనం అసలు ఉండగలమా? సూర్యుడు లేకపోతే మనకి సృష్టి లేదు కదండి. అంటే మనం సూర్యోదయం చూడకుండా నేను ఉండలేను అన్నది ఎక్కడ ఎవరి జాబితాలైనా కనబడుతుందా? లేదే. ఎందుకని మరి? మనకి రిలేటెడ్ విత్ హిమ్. అయితే మన పిల్లలు పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు ఇంకా పుట్టబోయే పిల్లలు, వాళ్ళకి ఆస్తులు పాస్తులు అలాగే. మన బంధాల జాబితా ఏవైతే ఉండలేనని ఉన్నాయో అవన్నీ బంధాల జాబితా. సరే, ఒకటి అయిపోయినండి. మీరు ప్రశాంతంగా రాత్రికి ఇంటికి వెళ్ళి రేపు ఉదయం పాఠానికి వచ్చేటప్పుడు ఇవి రెడీ అయ్యి రండి. ఈ 2 రోజుల్లో ఏమైనా ఈ బంధాల జాబితాని తగ్గించే ప్రయత్నం చేద్దాం. అంటే ఏమి లేదండి, ఇదంతా మైండ్ అండి, అంతకుమించి వేరే ఏం లేదు. నథింగ్ ఎల్స్. ఏం మీరేం రాళ్ళు పిండి కొట్టే పని ఏంటి? అది బంధం కాదని తెలుసుకుంటే అయిపోతుంది అంతే. అది బంధం అని అనుకోవడం వల్ల బంధం అయింది అంతే. నిజానికి అది బంధం కాదు. ఎలా కాదో తెలియాలి మనకు. అది అవుట్ ఆఫ్ ది బాక్స్ తెలియడం అంటే వేరే ఇంకేంటి. రెండోది ఏంటి? దుఃఖం. ఏది దుఃఖం?
రెండో జాబితా లేకపోతే మళ్ళీ అదే ఇక్కడ రాసే ప్రయోజనం ఏముంది? బంధాలన్నీ దుఃఖాలు కావు, బంధాలన్నీ పొరపాటు కూడా దుఃఖాలు. ఎందుకంటే అదే జాబితా ఇక్కడ ఇద్దరు రాస్తే మనం అన్ని ఈ జీవితంలో అనుభవానికి రాకపోతే ఏమవుతావు? అప్పుడు ప్రయోజనం లేదుగా. కాబట్టి దుఃఖం అంటే ఏంటి? వాట్ ఈజ్ దుఃఖం? అనుకున్న జరగకపోవడం. అది కూడా దుఃఖం అంటే నిర్వచనం సుఖం లేకపోతే దుఃఖం అంట. సరే ఇప్పుడు సుఖం అంటే ఏమిటో చెప్పేది రివర్స్. సుఖం అంటే ఏంటి? అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు మీరు దేంట్లో తిరుగుతున్నారు ఇప్పుడు? ఇట్లా అంటే మనకి ఏదో ఎక్కడో క్లారిటీ మిస్ అయినట్టు కనపడకుండా తెలిసినట్టే ఉంది, కానీ స్పష్టంగా చెప్పమంటే మాత్రం క్లారిటీ. మనకెవరికి దుఃఖం తెలీదా? తెలుసు. దుఃఖం తెలియని వాళ్ళు మన ఎవరం లేవండి. అసలు 3 నెలల పిల్లాడికి కూడా తెలుసు దుఃఖం అంటే. ఎందుకంటే వాడు ఆగలేసి ఏడుస్తున్నాడు కదా, పుడుతూనే ఏడుస్తున్నాడు కదా. మనవాడు పుడుతూనే ఏడుస్తున్నాడు కదండి. దానికోసం ప్రత్యేకంగా ఏం ట్రైనింగ్ అవసరం, నో నీడ్ ట్రైనింగ్. మీకు ఏమైనా శిక్షణ కావాలా దుఃఖం గురించి, ఎలా ఏడవాలో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వాలంటే అది అవసరం. అది న్యాచురల్ ఫెనామినా. కాబట్టి దుఃఖం అంటే ఏంటి? అంటే ఏంటంటే అంటే ఇట్లా చెప్పుకుంటే మళ్ళీ ఆ జాబితానే ఇక్కడికి వస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా అవే ఉంటాయి, బంధాల జాబితాలో కూడా అవే ఉంటాయి. కానీ దుఃఖం అంటే ఏమిటి అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే ప్రియం అప్రియం అంతే. ఈ జాబితా మన దగ్గర ఉందా లేదా? మారుతూ ఉంటుందా ఒకలాగా ఉంటుంది? ప్రియం అప్రియం మారుతూ ఉంటుంది. అంతే కదా. లైఫ్ సైకిల్స్ ని బట్టి, లైఫ్ స్టైల్ ని బట్టి ఎన్నిసార్లైనా మారొచ్చు. నిమిషానికి అని కాదు, కానీ ఎన్నిసార్లైనా మారొచ్చు. ఎన్నిసార్లే మారాలని నియమం లేదు, అంతేనా కదా. ఆ ప్రియం అప్రియం ఉన్నంత వరకు దుఃఖం ఖాయంగా ఫినిష్డ్. అంటే దుఃఖరాహిత్యం రావాలంటే మనం ఏం చేయాలి? ప్రియం అప్రియం ఉండకూడదు. దట్స్ ఆల్. అది లేకపోతే నీకు దుఃఖం రాదంతే. ప్రియం అప్రియం ఉన్నంత కాలం ఖచ్చితంగా దుఃఖం వస్తుంది. మానవుడందరికి, పుట్టిన మానవులందరికీ, పుట్టిన జీవులందరికీ మృత్యువు ప్రియమా అప్రియమా? అంతే కదా. కాబట్టి దుఃఖం రావాలొద్దా? ఖచ్చితంగా వస్తుంది. నిద్ర ప్రియమా అప్రియమా? అప్పుడు కూడా దుఃఖమే వస్తుంది. నిద్ర ప్రియం అనుకుంటున్నాం కదా మనం, ప్రియాన్ని ఆచరిస్తున్నప్పుడు కూడా దుఃఖమే వస్తుంది. కానీ మనం సుఖం అనుకుంటున్నాం, దట్స్ డిఫరెంట్ మ్యాటర్. నిద్ర మనకు సుఖంగా తోచడం కనుక రహస్యం వేరే. ప్రియంలోనూ దుఃఖమే ఉంది, అప్రియంలో కూడా దుఃఖమే ఉంది. వస్తుంది, చెప్తా. అన్ని ప్రశ్నలు బాగా ఆలోచింపజేయడమే నా విజిట్ ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని బాగా మీరు ఆలోచించిన పద్ధతిలో మీరు పెట్టుకున్న షెడ్యూల్ ప్రకారం ఏముండదు, బాగా ఆలోచించాలన్నమాట. మీరు రేపు వచ్చేటప్పటికి నిద్ర ఎలా దుఃఖమో తెలియాలి. ప్రియం ఉన్నప్పుడే కదండి. వెరీ ఇంపార్టెంట్. ప్రియం అని కాదండి, ప్రియం ఉంటేనే అసలు అప్రియం తెలుస్తుంది. బంధం అది ప్రియం ఉంటేనే బంధం ఉంటుంది. ప్రియం ఉంటే మీకు అప్రియం తెలుస్తుంది ఖచ్చితంగా. ప్రియం తీసేసామనుకోండి అసలు అప్రియం పోదు. మనం ఎంతసేపు యుద్ధం దేని మీద చేస్తామంటే అప్రియం మీద చేస్తాం. అప్రియం మీద మీరు యుద్ధం చేసినంత వరకు అది పోదండి. మనం యాక్చువల్గా యుద్ధం దేని మీద చేయాలంటే ప్రియం మీద చేయాలి. మనకి ఎన్లైటన్మెంట్, వివేకం ఎక్కడ రావాలంటే ప్రియం అన్న దగ్గర రావాలి. ఇది వచ్చేసింది అనుకోండి సమత్వానికి వచ్చేస్తాం. ఏదైనా పర్వాలేదు, ఏం తాగుతారు ఏదైనా పర్వాలేదు, ఏం తింటారు ఏదైనా పర్వాలేదు, ఏం చూస్తారండి ఏదైనా పర్వాలేదు, ఏం చేస్తారండి ఏదైనా పర్వాలేదు, అన్నిటికీ ఈశ్వరానుగ్రహం, అన్నిటికీ ఏదైనా పర్వాలేదు, అన్ని ప్రసాదమే అనే ప్రసాద బుద్ధిని గనక ప్రియం స్థానంలో పెట్టామనుకోండి ఏమైపోయింది? ప్రియం అనేది లేదు. అప్పుడు అక్కడ ప్రియం అనేది లేకపోతే అప్రియానికి ఉనికి లేదు. ప్రియం అనేది నీకు జాబితా ఉంటే ఖచ్చితంగా అప్రియం వచ్చేస్తుంది, అంతే, సందేహం లేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రియం అనే జాబితాను కొట్టేసే ప్రయత్నం చేయాలి. ఇది స్ట్రైక్ ఆఫ్ అయిపోయినాయి అనుకోండి, ఇది ఆటోమేటిక్, నువ్వేం చేయక్కర్లేదు, అసలు అప్రియం ఆటోమేటిక్గా కొలాప్స్ అయిపోయింది. ఇది దుఃఖ నివర్తికి మార్గం. ఇలా చేస్తే దుఃఖం ఉండదు. రెండోది బంధం. బంధ నివర్తికి మార్గం ఏమిటి? ఉండలేను. బంధం అంటే ఎట్లా తెలుస్తుందని చెప్పాను, ఉండలేను, అంతేనా కదా.
ఉండలేననే దాన్ని ఏం చేయాలి మరి? అదిగో. ఇక్కడ ఏం చెప్పాము అక్కడ అదే ఆ పాఠం ఇక్కడ అప్లై చేసాము. అంటే సమత్వంతో దుఃఖం పోతుంది, సాక్షిత్వంతో బంధం పోతుంది. సమత్వానికి నెక్స్ట్ లెవెల్ సాక్షిత్వం. అంటే సంఘం వల్లనే మనకు బంధం వచ్చిందండి. సంఘం లేదా బంధం లేదు. ఆపోజిట్ పోవాలంటే ఏం చేయాలి? అసంగంగా ఉండు, సాక్షి. ఆ సంఘమే సాక్షి అంతే. ఈ గోడ మిమ్మల్ని ఎప్పుడైనా బంధం అనిపించిందా? రోజు చూస్తారు కదా ఈ గోడ మీకు బంధం అనిపించిందా? ఏ అదేమిటండి? ఎందుకు? ఎప్పుడు? గోడకు ఒకవేళ ఏమైనా సున్నం రాలి పడ్డా, గోడకు ఏమైనా మరకలు పడ్డా, గోడ కూడా బంధమే. తీసేయాలి లేకపోతే అది. అంటే కాదు, బంధం ఇది కాదు అంటానికి, బంధం ఇది అవును అంటానికి అక్కడేమి వస్తు ప్రమేయం లేదండి. అంతేనా కదా? దృష్టి ప్రమేయం అది, వస్తు ప్రమేయం కాదు. బంధం అనేది ఎప్పుడు వస్తు ప్రమేయం కాదండి. మనకు తెలియక అది వస్తు ప్రమేయంగా చూస్తున్నాం అన్నమాట. కానీ అది వాస్తవానికి దృష్టి ప్రమేయం. కాబట్టి ఇప్పుడు అక్కడ ఏం చేయాలంటే మనం అంటే కలిసిపోవడం. సంగత్వం అంటే కలిసిపోవడం. కలిసిపోకుండా కనుక ఉంటే మీకు అది బంధం కాదు, అసంగం. అంతే, అసంగం. దానికే సాక్షి అని పేరు. సులభమైన మాట సాక్షి. సాక్షిగా ఉంటే బంధం లేదండి, సమంగా ఉంటే దుఃఖం లేదండి. సో మానవ జీవితం 2 లక్షణాలతో ఉండాలి ఎప్పుడు కూడా. నీకు జ్ఞానం కావాలి అనుకుంటే, జ్ఞాన యోగమే నీ మార్గం అనుకునేటట్లయితే 2 మాటలు ఎప్పుడు మనం బుర్రలో రింగ్ అవుతుండాలి. ఏమిటవి? సమత్వం, సాక్షిత్వం. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. మీరు ఎలా అయినా ట్రై చేయండి. మీరు ఉపనిషత్తులు చదువుతారు, వేదాలు చదువుతారు, ఇంకేమైనా చదువుతారు, స్వామీజీల దగ్గరికి వెళ్తారు, తీర్థాటన చేస్తారు, మీరు ఏదన్నా చేయండి. ఈ షుడ్ హ్యావ్ ఈ 2 లక్షణాలు. ఈ 2 లక్షణాలండి, ఇవి సాధనలకు 2 లక్షణాలు అంతే. ఈ 2 లక్షణాలు కనుక మీ దగ్గర ఉన్నాయనుకోండి, మీకు బంధం లేదు, మీకు దుఃఖం లేదు. అదే చెప్తున్నాను. అంటే నెక్స్ట్ లెవెల్ అడ్రెస్ ఎట్లా అంటే, ఇప్పుడు మనం మనిషి 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 అనుకుంటూ జీవిస్తున్నాం. లేదు, సహజంగా మనిషిగా జీవించేస్తున్నాం, అంతేనా కదా? ఈ సృష్టిలో అనేక జీవులు కనపడితే అది నేనే అనుకున్నామా, అది వేరే అనుకున్నామా? రెండు చూపులు ఉన్నాయి మన దగ్గర. అది వేరే అనేది ఒక చూపు, అది నేనే అనేది ఒక చూపు. అంటే సంస్కృత సూత్రాలు అనేది అది నేనే అని మనకేమైనా తోచిందా? మీ ఇంట్లోనే కుక్క ఉందండి, సపోజ్ అనుకోండి. ఇక్కడ అందరి దగ్గర ఇట్లా కుక్కలు ఉండవు, చూస్తుంటాడు. ఆ కుక్కని అది వేరే అని ట్రీట్ చేస్తున్నామా, అది నేనే అని ట్రీట్ చేస్తున్నామా? వేరే అని ట్రీట్ చేస్తాం. అయిపోయింది ఒకటి. రెండోది, మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లల్ని తీసుకోండి. అది నేనే అని పెంచామా, అది వేరే అని పెంచామా? నేనే అనిపించా. ఇక్కడేమో అది నేను, అక్కడేమో అది వేరే. అలా ఆలోచించాలా వద్దా? మరి సమత్వంతో చూస్తే అలా చూడలేవుగా. మొదటి పునాది ఏమిటి? సమత్వం. అంటే సమత్వం అనే పునాది లేకుండా సాక్షిత్వం రాదు. ఫస్ట్ సమత్వం, నెక్స్ట్ లెవెల్ సాక్షిత్వం. అదేనండి. కాబట్టి మనం ఎంతగా సాక్షిత్వం గురించి చదువుకున్నా ఆచరణకు ఎందుకు రాలేదు అంటే సమత్వం లేదు కాబట్టి. అది సమత్వం మీకు ఆచరణలో ఉందనుకోండి, నో ప్రాబ్లం. మనందరం ఆత్మబంధువులమే, ఏం ప్రాబ్లం ఇప్పుడు? నో ప్రాబ్లం. అదే నా బంధువులు అనగానే ఇక్కడ జాబితా, నీ బంధువులు అనగానే ఇక్కడ జాబితా. చూడండి, పెళ్ళిళ్ళు చూసినప్పుడు నేను చూస్తూ ఉంటాను. మా అబ్బాయి పెళ్ళి కూడా చేశాను. ఒక పెద్ద డైరీ పెట్టుకుని, మీ వాళ్ళ వైపంతా చెప్పండి, మా వాళ్ళ వైపంతా చెప్పండి, మన వాళ్ళ వైపంతా చెప్పండి. ఇద్దరు కామన్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ మనవాళ్ళు, మీ వాళ్ళు మా వాళ్ళు. అర్థమైందండి? అక్కడ ఇంకో 4வது రాయాలి, శత్రువులు. వాళ్ళని పిలవాలి కదా, రాస్తాడు. ఏ వాళ్ళు
ఎందుకని మన నిత్య జీవితంలో ఈ సంఘటనలు మనం కళ్ళతో చూసినవి. సో మరి మనకి బంధం ఉండకూడదంటే ఎట్లా పోతుంది? అది పోదు. దుఃఖం ఉండకూడదంటే పోతుందా? పోదు. సో ఇలా మనం ఎక్కడో ట్రాక్ తప్పిపోయాం అంతే, అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోయాం అంతే. దానికి కారణాలు మనం చాలా చెప్పుకోవచ్చు, అది ప్రయోజనం. సో మనలో సహజంగా మన జనరల్గా మనం ఎవరికి సలహా ఇచ్చినా కూడా సమత్వం అనే దృష్టితోనే సలహా ఇస్తాం, సాక్షిత్వం అనే దృష్టితోనే సలహా ఇస్తాం. మనందరం తలనరిసిన వాడమే కాబట్టి మనకి మంచిగా అంటే చిన్నపిల్లలు కానీ ఎవరైనా అడిగారు అనుకున్నాను సలహా ఏం చేయాలా చెప్తాం, బెస్ట్ సలహా ఇస్తాం, అంతేగాని లీస్ట్ సలహా వర్స్ట్ సలహా ఇవ్వం. బెస్ట్ సలహా ఏంటి? సమత్వం. బెస్ట్ సలహా ఏంటి? సాక్షిత్వం. అంతే. ఆ 2 లక్షణాలు ఉంటాయండి దాంట్లో. ఆ 2 లక్షణాలను తీసేసి మీరు గనక ఒక పరిమితికి లోబడి గనక చెప్పారు వాడు జనక్యా కమలాంజల పుటే అని ఒక పెద్ద శ్లోకం రాశాం అవునండి. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు ఆ శ్లోకం ఎప్పుడన్నా చదివారా? 1000 శుభలేఖలు ఇస్తాం, ప్రపంచం అంతా పంచుతాం అవునండి. శుభలేఖ తీసుకున్నవాడైనా పొరపాటున పైనుంచి కిందకి ఆ శ్లోకం చదువుతాడు. పొరపాటున అసలు మామూలుగా ఏదో చదవాలి అనే కదా మనం ఇచ్చేది. కరెక్ట్ గా ఎక్కడికి వచ్చేస్తాడు? తేదీ విందు ఫినిష్డ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటేనండి, ఎప్పుడో మా పెళ్ళి ఎప్పుడు అయింది. అప్పుడు ఇది వేసేటప్పుడు ప్రింటర్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడే కొత్తగా అన్నమాట న్యూ స్టైల్స్ అన్న. పాతకాలంలో మనకు మామూలుగా స్టాండర్డ్ మోడల్స్ ఉండేవి. ఏది సీతారాములు, పార్వతిలో, వెంకటేశ్వర స్వామి, ఇట్లా స్టాండర్డ్ మోడల్ అన్నమాట. అయితే మామూలుగా వాడు ఏమంటే మీరు లేటెస్ట్ గా వేసుకుంటారా పాతకాలం వేసుకుంటారా? 2 ఉన్నాయి, మనకు అర్థం కాలేదు. మనకి త్వరగా ఒకటే తెలుసు కానీ 2 తింటాను. ఏముందండి, నేను పిలుస్తున్నాను, ఆ రోజు రా, ఇప్పుడు తిను, అప్పుడు పో. అంతే. 4 మాటలే ఉంటాయి అక్కడ. డేట్ ఆఫ్ మ్యారేజ్, డేట్ ఆఫ్ రిసెప్షన్, టైం, ఐ ఇన్వైట్ యూ, థ్యాంక్ యూ, సింపుల్. ఇదండి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అన్నాడు. దానికి ముందు శ్లోకం లేదు, చివరి శరీరస్తు శుభమస్తు లేదు, మంగళమహ అసలు లేదు. మరి ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు మీరు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ మీరు చూసుకోండి. వాళ్ళు వేస్తున్నటువంటి కార్డులు ఆఫ్టర్ 30-40 years 100% కార్డులు ఇవి. ఎందుకనండి? వై అయిపోయింది, ఫినిష్డ్, బ్లాంక్. ఎందుకండి మాకు అర్థం కాని కూడా అర్థమే 4 మాటలు చెప్పడతారు. ఇప్పుడు యాక్చువల్గా కార్ట్లే కాదు కదా, మనం పెళ్లికి వెళ్తే పెళ్లి చూడరు, వెళ్ళి అక్కడ అది ఇంకో గొడవ. అది కాదమ్మా. ఇప్పుడు మీకు పెళ్లికి సంబంధించిన 3 మాటలు చెప్పాను దాకా. అసలు ఎవరిని పిలవాలి ఓ సమస్య, పెళ్లి కార్డులు ఎలా వేయాలి అది ఇంకో పెద్ద సమస్య. మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అంతా క్యాప్స్యూల్ మెథడ్ అంతే. క్యాప్స్యూల్ మెథడ్ అంటే అర్థం ఏంటి? జ్వరం వస్తే పారాసిటమాల్ మాత్రం వేసుకుంటే జ్వరం తగ్గిపోవాలి. లైఫ్ అంటే అంతే. మీరు 4 గంటలకు పెళ్లికి 4 గంటల సేపు పెళ్లిలో కూర్చోవాలి, 3 గంటల సేపు కూర్చోవాలి, 6 గంటల సేపు కూర్చోవాలంటే లాభం లేదు. మాకు సత్యనారాయణం మాకు చేయించినైనా 5:30 గంటలు చేయించాలి. 5.5 hours సాంగంగా చేయాలంటే 5:30 గంటలు. మరి ఇప్పుడు మనం సత్యనారాయణ 5:30 గంటలు చేయిస్తున్నాం. 5 తీసేసి 30 నిమిషాల్లో కాస్త తొందరగా సరిపెట్టేస్తే ప్రసాదం పుచ్చుకుని వెళ్ళిపోతామండి. వై నేను చెప్పే మంత్రాలు మనకేం అర్థం కాదు. మెయిన్ రీజన్ అదే. ఆ భాష లేదు మన దగ్గర, ఆ భావం లేదు మన దగ్గర. అందులో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఇది ఉన్నతం అని చెప్పడానికి మన దగ్గరే అనుభవం లేదు. ఇన్ని సంవత్సరాలలో పిల్లల్ని ఎప్పుడైనా మనం కూర్చోబెట్టుకుని ఒరే ఇది ఇదిరా ఇది ఇదిరా ఇది ఇదిరా అని విన్నని రోజుల సంగతి వేరే విషయం అనుకోండి. విన్న రోజుల్లో అయినా మన సంస్కృతిలో మనం పాటించే మనకి రకరకాల సంస్కారాలు ఏర్పరిచారు కదా. జాతాశౌచం నుంచి మృతాశౌచం దాకా ఎప్పుడైనా వాళ్ళని కూర్చోబెట్టుకుని ఇది ఇదిరా నాయన అని చెప్పాను. చెప్పలేదు. వాడు ఎందుకు చేయించుకుంటాడు? మీరు వాడు అమెరికాలో ప్రతివాడు వెళ్ళి కర్ణవేదనం ఒకటి వేయించుకుని ఒకటి వీటికి వస్తాడు. అది మనం చెప్పలేదా? చెప్పాం లేదు.
వాడికి అది వ్యాపారం విపరీతం ఒళ్ళంతా వేసుకుంటాడు. అదే మాట మనవాడు చెప్పలేదు. అమ్మ ముక్కుకు ముక్కు పుడక పెట్టు, చెవులకు పోగులు పెట్టు, చాలా అక్కడికి చాలా, అంతకుమించి ఎక్కువ పంచాలు అక్కడ చెప్పారు. అలా ఎందుకు మరి మనం దాంట్లో ఉన్న ఔన్నత్యాన్ని మనం వాడికి ఎందుకు చెప్పలేదు? ఫ్యాషన్ కోసం వాడు చూడండి, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వాడు శరీరం వింతగా ఇందాక చూసేవాడు. అర్థం ఉంది ఇప్పుడు ఇందులోనా? అర్థం లేదురా అంటే వాడు ఒప్పుకోడు. ఇప్పుడు ఇదే ట్రెండ్ అంటాడు. సమ్వేర్ ఎక్కడో అంటే మనం సరైన జ్ఞానం కనుక మన దగ్గర లేకపోతే దాని స్థానంలో విపరీత జ్ఞానం వస్తుంది. మనం పొట్టకు ఆకలిస్తుందండి, మితమైన ఆహారం తినేసాను కూడా మిమ్మల్ని ఏం అడగదు. నాకు ఆకలి మీరు పెట్టలేదు అనుకోండి, ఏం చేస్తాను? ఏవి కనబడితే తినేస్తాను. కనబడడం తినేస్తుందండి. దానికి వాయు వరస విచక్షణ ఏమి ఉండదండి. అది ఏ ఆకలైనా, మనలో చాలా రకాల ఆకలి. కాబట్టి బుద్ధికి సంబంధించినటువంటి ఆకలిని మనం తీర్చడం, అది జ్ఞానంతోనే వేరే రకంగా తీరదు. మిగిలినవన్నీ ఏదో తీరుతాయి కానీ బుద్ధికి సంబంధించినది మాత్రం అట్లా తీరదు. సో మనం దానికి ఏమి ఆహారం వేయటం లేదు కాబట్టి ఏం చేస్తుందంటే అది కనబడమని వేసే నీకెంత. ఒకప్పుడు దూరదర్శన్ మాత్రమే ఉన్నప్పుడు ఒకటే సీరియల్ 365 రోజులు కాదు, 3 సంవత్సరాల పాటు హంలోకి సీరియల్, ఒకటే సీరియల్. అంతేనండి. ఎంతమంది చూశారు? పెద్దగా చూడలేదండి ఎవరు, కొద్దిమందే చూశారు. మరి ఎందుకు మనం అట్లా అడిక్ట్ అయిపోయాం? ఆ ఖాళీ సమయంలో ఏం చేయాలో మనకు తెలియదు. ఆ ఖాళీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేయాలో మనకు తెలియదు. దాంట్లో ఆసక్తి లేదు. అట్లా జరగకుండా కొన్ని భగవద్గీత పుస్తకం పెట్టుకున్నామా, నిద్ర వచ్చేసి. సీరియల్ చూస్తే నిద్ర. ఎందుకని? అది నేనే. అది ఆవేశాలు, ఆ కొట్టుకోవటాలు, ఆ తిట్టుకోవటాలు, ఆ వ్యవహారం అంతా నా జీవితంలో లాగానే కనబడుతున్నాయి అనేటటువంటి సంగత్వం. అందువల్ల సో ఎప్పటికైనా మనం సమత్వం, సాక్షిత్వం సాధిస్తేనే జ్ఞానయోగం. లేకపోతే జ్ఞానయోగానికి మనకి అధికారిత్వం లేదు. కర్మయోగాన్ని ఆచరిస్తారు, భక్తి యోగాన్ని ఆచరిస్తారు, భజనలే చేస్తారు, పూజలే చేస్తారు, ప్రాణాయామమే చేస్తారు, ఆసనాలే వేస్తారు, ఏదన్నా చేయండి. అవన్నీ ప్రిపరేటరీ, గెటింగ్ రెడీ. ఏరోప్లేన్ టేకాఫ్ తీసుకోవాలి, చాలా ప్రిపరేషన్. అలా అవన్నీ ప్రిపరేషన్. అదేనంటే యాక్చువల్ ఏరోప్లేన్ ఎప్పుడు టేకాఫ్ అవుతుందంటే మనం టికెట్ కొనుగోలు ఎక్కాలి. ఆ టికెట్ ఏంటంటే సమత్వం, సాక్షి, రెండు ఉంటేనే ఆ విహంగ న్యాయానికి పనికొస్తాడు. జ్ఞానయోగం అనేది విహంగ న్యాయం. మిగిలిన చాలా న్యాయాలు ఉంటాయి, అది వేరే విషయం. సో కాబట్టి మనం ఈ దృష్టితో జననం నుంచి మరణం దాకా మొత్తాన్ని విహంగ న్యాయ దృష్టితోనే చూడాలి. అంతే. ఆ నియమం ఉండాలండి. దృష్టి అడిగి పోకూడదు. ఏ దృష్టితో చూస్తామన్న దాన్ని బట్టే జ్ఞానం ఉంటుందండి. కాబట్టి తప్పక మనం జననం నుంచి మరణం దాకా ఏ దృష్టితో చూడాలంటే విహంగ న్యాయంగానే చూడాలి. అలా చూసేటటువంటి పద్ధతిని మనం అభ్యాసం చేస్తే జ్ఞానయోగం అంత సులభం ఏది. అంటే మిగిలిన వాటిలో ఏదైనా కష్టాలు ఉండవచ్చేమో, అసలు జ్ఞానయోగంలో ఏ కష్టం ఉండదు. నథింగ్. ఎందుకని ఇందాక ఏం చెప్పాము, అయినా పడుకుని సాధన. ఓకే, కూర్చోలేనండి. ఎవరు కూర్చోమన్నా? ఉండలేనండి. తినమ్మా, నేను ఉపవాసం ఉండలేనండి. ఓకే, తినేసి, నో ప్రాబ్లం. నేను ఉపవాసం ఉండను ఎవరు చెప్పారు? చెప్పలేదు. నేను అలా ఉండలేనండి. ఓకే, నీ ఉండలేనన్నీ నేను ఒప్పుకున్నాను. ఎందుకని? సహజం అవన్నీ. అంతేనా? ఇవాళ చదివితే రేపటి గుర్తుంటలేదండి. అంతే. వృద్ధాప్యంలో ఈ సమస్య మామూలేనండి. నేను ఎవరు గుర్తుపెట్టుకున్నాను? జ్ఞానయోగం ఏం చెప్తే నేను ఎవరు గుర్తుపెట్టుకోమన్నారు? నేను నీకు ఎవరైనా గుర్తు చేస్తే, ఒక పుస్తకం వచ్చి గుర్తు చేస్తే నీకు నేను గుర్తుకొస్తుందా? సహజం కదా అది. యు ఆర్ దాట్. ఉత్తమ ఉపదేశం ఏమిటంటే యు ఆర్ దాట్. అంతే.
తత్వమసి, యు ఆర్ దాట్. నేను పుస్తకం చదువుకోవడం కండి, జీవితాన్ని చదవాలి. పుస్తకం చదువుకోవడం కాదు, పుస్తకం అవసరమే, నేను కాదంటల్లా. బట్ బై హార్టింగ్ ఈజ్ నాట్ గుడ్. పుస్తకాలు బాగా నవలేస్తానండి, బాగా తినేస్తానండి అంటే అలా వాడు పనికాడు. జీవితం చదవాలి, పుస్తకం దృష్టితో జీవితాన్ని చదవాలి. గురువు గారు చెప్పిన ఉపదేశ వాక్యాల దృష్టితో జీవితాన్ని చదవాలి, అలా జీవించాలి. దీనికి మీకు గుర్తుండవు, ఎందుకండి అవసరం లేదు, నూనె. కాబట్టి వృద్ధాప్యంలో మీరు చెప్పే ఏ సమస్యలైనా కూడా జ్ఞానానికి అడ్డం కాదు. అవి అసలు అవి ఇంకా అంశం నన్ను అడిగితే ఇంకా బాగా సహాయకారులు. ఎందుకనంటే గుర్తు పెట్టుకునే కొద్దీ నెత్తి మీద బరువు పెరిగిపోతుంది. మరుపులో ఉన్నంత సుఖం ఇందులోనూ లేదు. అదే కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే అసలుది మర్చిపోతుంది. అది సమస్య. ఏది ప్రధానం అది మర్చిపోకూడదు. అది నీ జీవితంలో నీలోనే ఉన్నాం. ఇప్పుడు మనం పండుగలో కూర్చోవాల్సి పని. అందుకని ఇట్లా మనం జ్ఞానయోగాన్ని బాగా నిజ జీవితం ప్రాక్టికల్గా ఆలోచించడం కాదు. ఇట్లా మన భాషలు, మనకు అర్థమయ్యే భాషలు, సామాన్య భాషలు, మనం చేయగలిగే సాధన. మళ్ళీ అది కూడా చేయలేని సాధనలు పెట్టుకున్నారనుకోండి. మీరు అర్జెంట్గా 40 రోజుల్లో 700 శ్లోకాలు భగవద్గీత బైహార్ట్ చేసుకొచ్చి అప్పచెప్పండి అన్నాను అనుకోండి, అయిపోయింది. ఇది మన వల్ల అయ్యే పని కాదులే, ఈ జన్మకి అయ్యే పని కాదు అని భగవద్గీత అవసరం అయితే పక్కన పెట్టుకుని పడుకోమంటే పక్కన పెట్టుకుని పడుకోండి. నేను చెప్తున్నా కదా, అన్నీ మనం పెట్టుకునే అన్ని లాంఛనాలు ఇలాగే ఉంటాయి. నువ్వేం లాంఛనాలు అన్నమాట. మీకు పెళ్లిలో సమస్య దేంతో వస్తుంది? లాంఛనాలతోనే సమస్య వస్తుంది, దేంతోనూ రాదు. సో జ్ఞానయోగంలో కూడా ప్రాబ్లం అంతా దేంతో వస్తుందంటే లాంఛనాలతోనే వస్తుంది. కాబట్టి ఇవన్నీ నో నీడ్, నాట్ నీడ్. అర్థమైందండి? ఇట్లా జాగ్రత్తగా ఆలోచించండి. మనం 2 రోజులు విస్తారంగా మాట్లాడతాం ఇట్లా అనేక అంశాలు. నమస్కారం, ధన్యవాదాలు. నారాయణ నారాయణ. నేను తెస్తానండి.